రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం, వారేవా తోడు దొంగల నాటకం అంటూ చురకలంటించారు. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా కిషన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కదా మీ మూసీ నిద్ర అని నిలదీశారు. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే బుల్డోజర్లను అడ్డుకుంటామన్నది మేమని తేల్చి చెప్పారు. రేవంత్ను మొదట అభినందించింది మీరైతే మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేమన్నారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి అని ప్రశ్నించారు. ఎవరిని కాపాడడానికి, ఎవరిని ముంచడానికి, మరెవరిని వంచడం కోసం ఈ డ్రామా అంటూ నిలదీశారు. రేవంత్ను కాపాడడం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు, లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగనామాలు అంటూ ట్వీట్ చేశారు. మీ పాలిటిక్స్ ను తెలంగాణ గమనిస్తోందని, సరైన సమయంలో ఆట కట్టిస్తుందన్నారు. రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారు, మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం అని ప్రశ్నించారు. అదానీ, అంబానీలపై విరుచుకు పడితే ఏం ప్రయోజనమన్నారు. దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణగర్జన అయితే తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయిందని కేటీఆర్ నిలదీశారు. కొడంగల్ రైతుల కన్నిటికి ఎందుకు కారణమైతుందన్నారు. అదానీ, అంబానీలపై మీ జంగ్, రామన్నపేటలో అదానీ ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచిందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా, మరి ఎందుకు అభ్యంతరం చెప్పలేదని కేటీఆర్ కడిగి పారేశారు. నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అనే ఒప్పందమా అని ఘాటుగా విమర్శించారు. కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా, రేవంత్ అదానీలతో వ్యాపార బంధమా అని ప్రశ్నించారు. అదానీ, అంబానీలపై మీ పోరాటం ఓ బూటకం, తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రమని కేటీఆర్ మండిపడ్డారు.